హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అయోధ్య రామాలయంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోదీ ఎగురవేశారు. ఆలయం సంపూర్ణంగా నిర్మాణం కావడంతో అందుకు చిహ్నంగా ఈ కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోదీ తన చేతుల మీదుగా తాజాగా ఎగురవేశారు. అయితే ఈ కాషాయ ధ్వజానికి మన భారతదేశ సనాతన ధర్మ ప్రవాహంలో చాలా ఇంపార్టెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. మన దేశంలో చాలా ప్రాచీన కాలం నుంచే ఈ కాషాయ ధ్వజం ఆరోహణ చేస్తూ ఎన్నో యుద్ధాలతో పాటు సనాతన ధర్మ సాంప్రదాయాలు కొనసాగాయి. దీంతో పాటు సుపరిపాలన నడిచిందనడానికి కూడా ఈ కాషాయ ధ్వజమే చిహ్నంగా ఉండేది. అయితే ఈ ధ్వజానికి సంబంధించిన ఇంపార్టెన్స్ మన సంస్కృతిలో ఎంతవరకు ఉంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కాషాయ ధ్వజం అనేది మనందరికీ తెలుసు. మన సనాతన ధర్మం ఎప్పుడైతే పుట్టుకు వచ్చిందో అప్పటి నుంచే మనం ఈ కాషాయ ధ్వజాన్ని మన దేశంలోని అనేక ఘట్టాలకు సాక్షిభూతాన్ని చేశాం. నిజానికి మహాభారతం సత్యయుగ కాలం నుంచే మన దేశంలో కాషాయ ధ్వజాన్ని వినియోగిస్తూ వచ్చారు. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో కూడా శ్రీకృష్ణుడి రథంపై కపిల ధ్వజాన్ని ఎగురవేస్తూ వచ్చారు. సో అంతటి ఇంపార్టెన్స్ ఉన్న ఈ కాషాయ ధ్వజం ఆ తర్వాత కనుమరుగు చేసే ప్రయత్నాలు అనేక మంది చేశారు. నిజానికి మన దేశాన్ని మొఘలులు లాంటి రాక్షసులు పరిపాలిస్తున్న కాలంలో కూడా ఈ కాషాయ ధ్వజాన్ని ఏ ఒక్కరూ కూడా పూర్తిగా పక్కన పెట్టేయలేకపోయారు. ఈ ధ్వజాన్ని కేంద్రంగా చేసుకునే శివాజీ లాంటి మహారాజు కూడా అనేక యుద్ధాలు చేయగలిగారు. గెరిల్లా యుద్ధాన్ని చేసి యావత్ భారతదేశ వ్యాప్తంగా ఆయన సంస్థానాన్ని విస్తరించగలిగారు. ఈ హైందవ సంస్కృతి సాంప్రదాయ ధారలో కాషాయ ధ్వజం అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అయితే మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే సమయం నుంచి ఈ ధ్వజాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన తర్వాత ఇక్కడి సివిలైజేషన్ను చూసి వాళ్ళే ఆశ్చర్యపోయారు. మనం గనక ఈ సివిలైజేషన్ను గనక డిస్ట్రాయ్ చేయకపోతే ఎప్పటికీ కూడా భారతీయులను బానిసలుగా చేసుకోలేం అనే విషయాన్ని వాళ్ళు గుర్తించారు. దీనివల్లనే మన దేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలతో పాటు గురుకులాలను అండ్ ఈ కాషాయ ధ్వజాన్ని ఇలాంటి వాటన్నిటిని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే వచ్చారు. సో దీనివల్ల మన సంస్కృతిపై మెల్లిమెల్లిగా మరకలు వేసే ప్రయత్నం, అంతేకాకుండా హిందుత్వం అనేది చాలా లో క్లాస్ సివిలైజేషన్ అని, వెస్ట్రన్ కల్చర్ చాలా గొప్పది అని ఇలాంటివి మన మెదళ్లలో నూరిపోయడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా మెకాలే విద్యా విధానంలో కూడా మన మెదళ్లలో విష బీజాలను నాటడమే స్టార్ట్ చేశారు. అంతకు ముందు వరకు మన దేశంలో గురుకులం వ్యవస్థ ఉండేది. ఈ గురుకులాల్లో చిన్నప్పుడే విద్యార్థులను ఆ గురుకులంలో వదిలి వచ్చేవాళ్ళు. వాళ్ళు అక్కడ బాగా విద్యను అభ్యసించి ఆ తర్వాత తిరిగి వచ్చేవాళ్ళు. సో ఈ గురుకులాల్లో మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అనేక విషయాలను నేర్పడంతో పాటు ఆర్యభట్ట, వరాహమిహిర, సుశ్రుతుడు ఇలాంటి ఎంతో గొప్ప శాస్త్రవేత్తలు మనకు అందించిన విజ్ఞానాన్ని సైతం ఆ గురుకులంలో నేర్పేవారు. కానీ ఆ తర్వాత బ్రిటిష్ పాలన మన దేశంలోకి వచ్చిన తర్వాత మెకాలే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ఈ గురుకుల వ్యవస్థను మొత్తంగా పక్కన పెట్టేశారు. అంతేకాకుండా మెకాలే విద్యా విధానంలో మన మెదళ్లలో విదేశీ భావజాలాన్ని నూరిపోశారు. దీనివల్లనే మనం విదేశీయులకు బానిసలుగా మారిపోవడం స్టార్ట్ చేసాం. అంతేకాదు ఆ తర్వాత మన దేశంలో స్వతంత్ర పోరాటంలో కూడా మొదట మనం కాషాయ ధ్వజాన్ని వినియోగించాం. కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ ధ్వజాన్ని ఒక్కొక్కరు చేంజ్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత నుంచి ఈ ధ్వజం అనేది మారుతూ వచ్చింది. మొదటగా కాషాయం ఉండేది, ఆ తర్వాత అది మెల్లిమెల్లిగా చేంజ్ అవుతూ రంగురంగులు మార్చుకుంటూ చివరిగా 3 రంగుల జెండాగా మారిపోయింది. అయితే అప్పటికీ కూడా మన దేశంలో ఈ సివిలైజేషనల్కు ప్రతీకగా మనం కాషాయ ధ్వజాన్నే చూస్తూ వస్తూ ఉన్నాం. ఈ మార్పు కూడా గాంధీ లాంటి వారు అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే మార్చడానికి ప్రయత్నాలు చేశారు. అంతే తప్ప వాళ్ళు కూడా ఈ కాషాయ ధ్వజాన్ని మొదటగా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి అంత గొప్ప సివిలైజేషన్కు ఈ ధ్వజం అనేది మనకు ప్రతీకగా నిలిచింది. ఆ తర్వాత స్వతంత్రం వచ్చేసింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం మన భారతీయ జాతీయ జెండాను మనం యాక్సెప్ట్ చేసాం కాబట్టి దాన్ని ఇప్పటికీ మనం కొనసాగిస్తూ ఉన్నాం. అదే సమయంలో ఈ కాషాయ జెండాను కమ్యూనిస్టులు అండ్ కాంగ్రెస్ వాదులు చాలా వరకు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చారు.
అసలు ఈ జెండాను పూర్తిగా వాళ్ళైతే పక్కన పెట్టేశారు. మన దేశంలో లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న పార్టీలు అన్నీ కూడా ఈ ధ్వజాన్ని పక్కన పెట్టేశాయి. కానీ రైట్ వింగ్ ఐడియాలజీ ఉన్న పార్టీలు మాత్రం దీన్ని కొనసాగిస్తూ వచ్చాయి. ముఖ్యంగా మన దేశంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ఈ కాషాయ ధ్వజాన్ని ఇప్పటికీ తన ప్రతీకగా కొనసాగిస్తూ వస్తోంది. అంతేకాకుండా మన దేశంలో అనేక హిందూ ధార్మిక సంస్థలు సైతం ఈ కాషాయ ధ్వజాన్ని తమ ప్రతీకగా నిలుపుకున్నాయి. అంటే మన దేశంలో సనాతన ధర్మానికి ప్రతీకగా ఇప్పటికీ కూడా కాషాయ ధ్వజమే కొనసాగుతూ వస్తోంది. అందులో భాగంగానే తాజాగా అయోధ్య రామాలయ పోరాటానికి చిహ్నంగా కూడా ఈ కాషాయ ధ్వజమే ఉంది. కాబట్టి అయోధ్య రామాలయ పోరాటం దాదాపు 500 ఏళ్లుగా కొనసాగింది. ఏకంగా అక్కడ ములాయం సింగ్ యాదవ్ అయితే స్వయం సేవకులపై కాల్పులు సైతం జరిపేశారు. వాళ్ళందరినీ పిట్టల్లా కాల్చి చంపడం స్టార్ట్ చేశారు. సో ఎన్నో పోరాటాలు అయోధ్య కేంద్రంగా జరిగాయి. మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే ఈ పోరాటం జరిగింది. చివరిగా సనాతనవాదులంతా కూడా ఈ అయోధ్య రామాలయాన్ని నిలబెట్టుకోవడంలో సక్సెస్ సాధించారు. అయోధ్య కోసం అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మన సివిలైజేషన్ను కాపాడుకోవడానికి మాత్రమే ఈ పోరాటం జరిగింది. అయోధ్యతో పాటు కాశీ, మధుర ఇలాంటి అనేక పుణ్యక్షేత్రాలు మన దేశ సివిలైజేషన్కు ప్రతీకగా నిలిచాయి. కాబట్టి వాటిని ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేసి మరీ సాధించుకోవడానికి ప్రయత్నాలు చేశారు. చివరిగా ఆ పోరాటం అనేది ఫలించింది. అయితే మన దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నా కూడా ఎక్కడా కూడా మెజారిటీ వాదంతో అస్సలు ప్రయత్నాలు చేయలేదు. చివరిగా కోర్టులకు వెళ్ళి మాత్రమే దీన్ని తేల్చుకున్నారు. కోర్టు సరైన తీర్పే ఇచ్చింది. అయోధ్య రామాలయానికి సంబంధించిన భూమి అది. సో రామాలయానికి ఈ భూమిని కేటాయించాలి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత మాత్రమే మన హిందువులు అక్కడ భవ్యమైన అయోధ్య రామాలయ నిర్మాణాన్ని చేసుకున్నారు. చివరిగా ఆ రామాలయం నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ మన సివిలైజేషన్కు ప్రతీకగా కాషాయ ధ్వజం ఇప్పుడు రెపరెపలాడుతోంది అని చెప్పుకోవచ్చు. 10 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో త్రిభుజాకారంలో ఈ కాషాయ ధ్వజాన్ని ఏర్పాటు చేశారు. దానిపై సూర్యుడు, ఓంకారం, దీంతో పాటు కోవిదార వృక్షానికి సంబంధించిన చిహ్నాలు సైతం ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన ఇండియన్ సివిలైజేషన్లను ఇప్పటికీ ప్రతీకగా నిలపడానికే ఈ కాషాయ ధ్వజాన్ని ఎగురవేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ కూడా మన దేశానికి కాషాయ ధ్వజమే చిహ్నంగా ఉంటుంది. అది ఎల్లప్పుడూ సగర్వంగా ఎగురుతూనే ఉండాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.